హాయ్. ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూ పూర్తిగా చూడండి. ఎందుకనంటే ఇక బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్గా అయిపోవడానికి వస్తుంది. ఇందులో మీ పార్టిసిపేషన్ కూడా కావాలి మాకు కిరణ్ టీవీ తరఫున. అండ్ ప్రతి ఒక్కళ్ళకి మెసేజెస్ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్. అలాగే ఈరోజు కూడా కొంచెం అందరూ చూడండి, ఎండ్ వరకు చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు ఇది ఒకటే కాకుండా చాలా 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 టాపిక్స్ దీనిలో చెప్పబోతున్నాం. ఈరోజు అఖండ కొత్త సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది బాలయ్య బాబు ఫ్యాన్స్కి. అలాగే అందరి హీరోస్ ఫ్యాన్స్ ఏదైతే రిలీజ్ అవుతాయి, ఏదైతే బజ్ క్రియేట్ చేస్తుంటుంది, హల్చల్ ఉంటుంది సోషల్ మీడియాలో, అవన్నీ అప్డేట్స్ మీకు కిరణ్ టీవీలో ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వన్స్. అలాగే ఈ రివ్యూకి లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. రోజు అంటే మీరందరూ మా వాళ్ళే కాబట్టి, మీరందరూ కనెక్టెడ్గా ఉన్నారు కాబట్టి అందరిలాగా అడుక్కోవడం ఎందుకులే అని బట్ అడుగుతున్నాను మనస్ఫూర్తిగా. ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమ్మలు ఆట మార్చేశారా? మీకేమనిపిస్తుంది? అంటే ఎవరెవరు మదర్స్ ఎవరెవరు వచ్చారు, వాళ్ళల్లో ఎవరు ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అనేది ఒకసారి చూసుకుంటే, కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చింది, కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కూడా తనూజ అక్కడ ఉంటే తనూజకు కూడా చెప్పింది. చాలామంది తప్పుపడుతున్నారు, అందరూ మాకు కొంచెం ప్రైవసీ కావాలి అని చెప్పి తనూజని మాత్రం పక్కన కూర్చోబెట్టాడు కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అని. దీనికి ఒక రీజన్ ఉంది బ్రదర్స్. ఏంటంటే బ్రదర్స్ అనే కాదు, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నా రివ్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, జెంటిల్మెన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఏంటంటే తనూజ అక్కడ చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. తనూజ చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ విషయం తనకి బాగా తెలుసు. మేబీ తనూజాని కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు లైక్ చేస్తున్నారు. తను కూడా అడిగి ఉండొచ్చు వాళ్ళ మదరు, పర్వాలేదమ్మా నువ్వు ఉండొచ్చు అని. అది మనకు కట్ చేసి కూడా ఉండొచ్చు. తనూజ అంత సెన్సిబుల్గా ఉండే అమ్మాయి, తను కూడా లేచి వెళ్తుంటే పర్లేదు కూర్చో అని చెప్పి ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, మనకు అది ఎడిట్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే తను ఉండడం వల్ల పెద్ద నష్టమేం లేదు. పైగా అక్కడ పాజిటివ్గానే జరిగింది. కళ్యాణ్ పక్కన ఎవరన్నా సపోర్టింగ్గా ఉంటే, కొంచెం ఒక థర్డ్ పర్సన్ ఉంటే కొద్దిగా మొహమాటం, ఇప్పుడు వాళ్ళ మదర్ తోటి ఫాదర్ తోటి సత్సంబంధాలు అవి రేవు, రిలేషన్స్ అంతా కరెక్ట్గా లేదనుకున్నప్పుడు ఆవిడ అక్కడ కూర్చుని మాట్లాడుతుంటే ఆవిడతోటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా చెప్తుంది కళ్యాణ్ వాళ్ళ అమ్మ. లేదమ్మా మా పరిస్థితి బాగుంటే మేము అలా పంపించేవాళ్ళం కాదు కదా, తన ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, అది వాడికి అర్థం చేసుకునే వయసు కాదు, అఫ్కోర్స్ ఇప్పటికీ చిన్నపిల్లోడే అని చెప్పడం, తర్వాత వాళ్ళిద్దరూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అనేది ఒక థర్డ్ పర్సన్ సమక్షంలోనే జరుగుతుంది. అందుకనే ఏదన్నా చూడండి, కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న కలతలు కలహాలు ఇవన్నీ వచ్చినా మన మేనమామో లేకపోతే ఇంకోళ్ళు మనకు బాగా నచ్చిన వాళ్ళు మధ్యలో కూర్చుంటారు. సో రీజన్ ఇదే అనుకుంటాను, వాళ్ళు మాట్లాడుకునే కన్నా ఒక థర్డ్ పర్సన్ ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే కొంచెం వాళ్ళ మధ్యలో ఒక చిన్న సైజు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయిందని అనుకుంటున్నాను. మంచి అమ్మల ఆట మార్చేశారా అని ఎందుకన్నాను అంటే, వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ అంతా ఇంత పెరగలేదు, అమాంతంగా పెరిగింది. ఎలా అయితే నెగిటివిటీ ఉందో, ఇతనికి ఇంట్లో వాళ్ళంటే పడదేమో అనే నెగిటివిటీ ఉందో, అది కూడా పూర్తిగా స్మాష్ అయిపోయిందనే చెప్పాలి. కళ్యాణ్ టాప్ పొజిషన్లో రావడానికి వాళ్ళ మదర్ బాగా హెల్ప్ అయింది. అందుకనే ఈ టైటిల్ దీని మీద కూడా అమ్మల ఆట మార్చేశారా, అమ్మలు ఏమన్నా ఇంపాక్ట్ చూపించారా. ఏం పెట్టాను తమ్నైల్, ఇది పెట్టాను. ఎస్, తమ్నైల్ కాదు, ఓకే, సెంటిమెంట్ అదుర్సు ఆయింట్మెంట్ బెదుర్సు, దాని దగ్గరికి వద్దాం, ఇంకా కొంచెం టైం ఉంది. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ మదర్ తర్వాత తనూజ సిస్టర్ కూడా మంచి ఇది చెప్పింది. నువ్వు నెంబర్ 1లో ఉన్నావు, నువ్వు బాగా ఆడుతున్నావు, కాకపోతే ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, బాగా ఇరిటేట్ అవుతూ అరవడం ఒకటి, బాగా ఎమోషనల్ ఏడవటం ఒకటి, ఏడవటం ఈ 2 కొంచెం తగ్గించుకో అని చెప్పేసింది చాలా క్లియర్గా. ఇక ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ ఈరోజు ప్రోమో చూసినట్టయితే, నిన్న మనకి లైవ్లో అంటే నిన్న మన ఎపిసోడ్లో కూడా మనకి ప్రోమో చూపెట్టారు, ఇవాళ కూడా కొంచెం చూపెట్టారు. ఆవిడైతే ఒకటే, నాకు నువ్వు 2 రాష్ట్రాల్లో బాగా పేరు సంపాదించి పెట్టావు మాకు, నేను అసలు నిన్ను వద్దనుకున్నాను, చాలా ఎమోషనల్గా జరిగింది. అది ఎక్సలెంట్ అనిపించింది. ఇదిగో నా కొడుకు నాకు గాజులు కొన్నాడని ఆవిడ చూపించడం, ఇవన్నీ కూడా అమ్మలు ఆట మార్చేశారు. ఎందుకు మార్చేశారు అని నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కావచ్చు, వీళ్ళకి ఇంకా గేమ్ ఎలా ఆడాలి, మన బయట ఎలా ఫోకస్ అవుతున్నాం అనేది బాగా 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 తెలిసిపోయింది. సో ఇక నెక్స్ట్ దివ్య వాళ్ళ మదర్ అయితే ఏం చెప్పాల, పాపం వచ్చింది బోళాశంకరులకు డబ్బా ఏదో టకటక మాట్లాడేసింది. ఆవిడ ఏది చెప్పాలనుకుందో భరణి గారి గురించి చెప్పేసింది. మీరు నా సొంత బ్రదరు, అందుకనే నేను అలా ఫీల్ అవుతాను కాబట్టి దివ్య కూడా మిమ్మల్ని అలాగే ఫీల్ అవుతుంది, మీరు ఆ లుక్లో ఉంటారు, ఆ ప్రెజెన్స్లో ఉంటారు కాబట్టి దివ్య కూడా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉంటుందని ఇది కూడా ఆడియన్స్కి చెప్పినట్టే అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆడియన్స్కి చెప్పడం ఏంటి అని అంటే తను వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్స్లో కరెక్ట్గానే ఉంది అని. అయితే నిన్న భరణి వాళ్ళ పాప వచ్చింది, మంచి ఇన్పుట్స్ ఇచ్చింది, డాడీ నువ్వు ఇలాగే ఉండు, కాకపోతే ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటే చూడాలనిపిస్తుంది, ఇంకా అగ్రెసివ్గా ఆడు, మొన్న నామినేషన్స్లో నువ్వు ఇమాన్యుయల్ మీద అరిచావు కదా, సేమ్ అలా ఆ టైప్లో నువ్వు ఉంటే ఇంకా చూడటానికి చాలా బాగుంటుంది, చాలా కొంచెం ఫ్యూరియస్గా అగ్రెసివ్గా ఉంటుంది ఆ ఆట ఆడని చెప్పింది. సో భరణి ఓకే అన్నాడు, అయిపోయింది అది. సో ఇక రీతు వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా నీకు కర్ర తీసుకుని అప్పడాల కర్ర ఏది అని చెప్పి కొట్టాలని చూసి ఇది చేసిన, అంటే ఇదంతా కామెడీగానే చెప్పాలనుకున్న పాయింట్స్ రీతుకి ఎక్స్ప్లెయిన్ చేశానేనో అని అనుకుంది. కానీ అక్కడ రీతు అనే మట్టి బుర్రకి మాత్రం అసలు ఏమాత్రం ఆ అమ్మాయి తలలో ఒక మొక్క విత్తనం పెడితే చెట్టు అవడం ఖాయం, అంత మట్టి బుర్ర. దేనికేనంటే ఎందుకు చెప్పాను ఇది అనంటే, తనుజతోటిను ఏమన్నారు మీ మదరు అని చెప్పి క్లియర్గా అడుగుతుంటే అటు కళ్యాణ్ తోటి ఇటు తనుజతోటి అసలు ఏమల్లా గేమ్ చేంజ్ చేసుకో, నువ్వు గేమ్ ఆడుకో అంటే గేమ్ ఆడుకో, నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుకో, ఇంకొంచెం బాగా ఆడు, అంతేగాని అనవసరం నువ్వు ఇది చేయకు అనే మాట ఎందుకు చెప్పింది అనేది మీకు తెలుసు. డెమాన్ పవన్ విషయంలోని నాకు తెలుసు, అక్కడికక్కడ డెమాన్ పవన్కి కూడా తెలుసు. ఎందుకనంటే అంత సూపర్ డూపర్గా డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చి అంత బోళాగా రీతితోటి మాట్లాడినట్టు అన్నం తినిపించినట్టు ఈవిడేం చేయలే. ఈవిడ కొంచెం మైండ్లో ఉంది. ఎందుకనంటే బయట ఫోకస్ అయ్యేది డెమాన్ పవన్ వాళ్ళ అమ్మ, అబ్బాయి వాళ్ళ అమ్మ, రీతు చౌదరి వాళ్ళ అమ్మాయికి తల్లి. ఏదైనా కొంచెం ఆ సొసైటీలో ఏమంటారు ఏంటి అనే ఆ భయాలు అవి కొంత మన పిల్ల బంగారం అయినా కూడా పక్క వాళ్ళు ఏదో కామెంట్ చేసేలాగా మనం అనేది ఖచ్చితంగా ఉండకూడదు. పెంపకాన్ని కూడా అంటారు, ఎలా పెంచారమ్మా అమ్మాయిని అట్లా అంత బ్యాడ్ నేమ్ ఎందుకు అని. పైగా ఏం చెప్తుంది, బయట అంతా క్లియర్గా ఉంది, బయట నీ మీద పాజిటివ్గా ఉందని చెప్పింది. అంటే అసలు ఆ మాటే లేదు. ఓకే పర్వాలేదు ఆడు అంటే ఇంకేం చెప్తారు, బయట నెగిటివిటీ ఉంది నీ మీద నెగిటివిటీ అని చెప్తారా, ఇంకా గేము సర్వనాశనం అవుద్ది కదా. అందుకని బాగానే ఉందమ్మా, బాగానే ఆడుతున్నావు, ఓకే, కాకపోతే ఇవి నీ గేమ్ నువ్వు ఆడు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా డెమాన్ పవన్ జోలికి వెళ్ళకు అని ఆమె నోటితో ఆవిడ చెప్పలేక చెప్తున్నా. ఇక్కడికి వచ్చి తనూజతో ఏం చెప్తుంది, మా మమ్మీ ఏమల్లా బాగా పాజిటివిటీ ఉందంట, నేను బాగా ఆడు, ఇంకా గేమ్ ఆడితే టాస్కుల్లో ఇంకా బాగా ఆడనే ఆ మట్టి బుర్రకే ఆవిడకి అర్థమైంది రీతుకి. సో మారలా, మనిషి మారలేదు. సో మారుతుంది అనే అవకాశం కూడా లేదు రీతుకి. ఇంకేముంది, ఇంకో ఈ వారం కెప్టెన్ కూడా అయింది, ఇంకా మధ్యలో ఇక కెప్టెన్సీ విషయం వచ్చేసింది కాబట్టి అది కూడా చెప్పేస్తా. రీతు కెప్టెన్ అయిపోయింది. ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లోపల లాస్ట్ వరకు అంటే భరణి కానీ రీతు కానీ వాళ్ళిద్దరూ కెప్టెన్స్ అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరూ చాలామంది హౌస్ మేట్స్ తోటి నన్ను కెప్టెన్ చెయ్యి, కొంచెం సపోర్ట్ చెయ్యి అని చెప్పి అడగడం జరిగింది. అలాగే ఫైనల్స్ 2 టాస్కులు జరిగాయి. ఆ 2 టాస్కుల్లో అనూహ్యంగా సుమన్ శెట్టి అండ్ రీతు ఫైనల్స్కి వచ్చారు. ఫైనల్స్ వరకు ఫైనల్స్లో కొంత సంచాలక గందరగోళం అవటం లేకపోతే ఇంకోటి కావచ్చు, మొత్తానికి రీతు అయితే కెప్టెన్ అయిపోయింది, హౌస్ కెప్టెన్. మొత్తం వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిన వేళ విశేషం అనుకుంటా. పాపం రీతు వాళ్ళ మదర్కి అయితే ఆవిడ మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ ఈ అమ్మాయి నిలుపుకోలేకపోతుంది. ఈ వారం సేవ్ అయితే కనుక రీతు వెళ్ళిపోకుండా, రీతు ఆల్రెడీ సేవ్ అయిపోయింది, సారీ నెక్స్ట్ వీక్ ఎలాగూ ఉండదు. ఒక్క వారం కనుక సేవ్ అయితే, ఈ వారం కాదు ఒక్క వారం అంటే నెక్స్ట్ వీక్ అంతా తన కెప్టెన్ కాబట్టి ఇక అమ్మాయి ఆల్మోస్ట్ ఇంకా టాప్ 5కి వెళ్ళిపోతుంది అనేది చెప్పొచ్చు. ఇదే అదృష్టం, ఇదే సుడి అంటే మామూలుగా కాదు. ఒకవేళ రీతు ఉంటే ఖచ్చితంగా డెమాన్ పవన్ కూడా టాప్ 5లో ఉంటాడు. మొత్తం ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి. ఎవరిని తీయాలి ఇప్పుడు మనకు కనుక 2020 మ్యాచ్లో తిలక్ వర్మ బాగా ఆడుతున్నాడు, అలాగే సంజు శాంసన్ బాగా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరిలో వచ్చే వాళ్ళలో ఎవరిని పెట్టాలి, ఎవరిని తీయాలని మనకి ఎలా ఉంటుందో సేమ్ ఇంకా బిగ్ బాస్ విషయంలో కూడా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే మనం వేసే ఓట్స్ ఏం పెద్దగా కన్సిడర్ చేయట్లేదు అనుకుంటా. ఎంతసేపు వాళ్ళ స్ట్రాటజీ బిగ్ బాస్ టీమ్ది, వాళ్ళు ఎలా ఎవరిని ఇది చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, రీతు చౌదరి కెప్టెన్ అయిందంట, భరణి అవ్వలేదు, రీతు చౌదరి అయింది. అసలు ఏ రకంగా రీతు చౌదరి ఏ టాస్క్ ఆడింది ఈరోజు చూద్దాం మనం. అంటే చెయ్యాలి అని అనుకుంటే ఎలా అయినా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక కనుక తనూజాకి తను గేమ్ ఆడకుండా నీకు 1 అవర్ తీసేసుకో నువ్వు అన్నట్టు, అయినా సరే తనూజ అలిగిందంట, నేను మీతో మాట్లాడాను బిగ్ బాస్, నేను మీద అలిగాను, మీరు ఎందుకు చూస్తున్నారు నా వైపు అంటే. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో ఛాన్సులు ఇచ్చి ఎంతో పైకి లేపిన జాకీలు కూడా కాదు, బంపర్లు పెద్ద పెద్ద డిజిటల్ క్రెయిన్స్ పెట్టి అలా లేపుతున్నారు. అన్ని హింట్స్ ఇచ్చారు తనూజాకి, అన్ని అవకాశాలు ఇచ్చారు, అన్ని అస్త్రాలు ఇచ్చారు.
ఆఖరికి కెప్టెన్సీ నామినేషన్స్లో కూడా 2 టోకెన్స్ ఇచ్చారు. ఒకళ్ళకి 2 టోకెన్స్ ఇవ్వమ్మా, ఒకళ్ళకి 1 టోకెన్ ఇవ్వని. నువ్వు ఆడక్కర్లేదు, జస్ట్ అలా కూర్చో, నువ్వు వెళ్ళి తీసుకోను 1 అవర్ టైం జోన్ కూడా నువ్వు తీసేసుకొని ఇన్ని చేసినా కూడా ఇంకా అలుగుతుందంట. ఇక మన మీద ప్రేక్షకుల మీద కూడా అలుగుతుంది. మీరు నాకు 89% వేసారు, మిగతా 11% మిగిలిన కంటెస్టెంట్లకు వేసారు అని కూడా ఆవిడ అలుగుతుంది. ఇక అసలు ఆమెని ఏం చేంజ్ చేయలేము, రీతుని ఏం చేంజ్ చేయలేము. కాకపోతే కొంతమంది ఎలా తెలుసుకుంటున్నారు అంటే ఇమాన్యుయల్ డెవలప్ అవుతున్నాడు, కళ్యాణ్ కూడా అంత పెద్ద డెవలప్ అవుతున్నాడని నేను అనుకోను. ఎందుకనంటే కళ్యాణ్ పిల్లో మీద పిల్ల పేరు ఎందుకు దోల అవసరమా, అదే పెట్టాను నేను తమ్నైల్లో కూడా. ఎందుకంత దోల, ఆ అమ్మాయి ఏదో కవ్వింపు చర్యలు, ఆ అమ్మాయి ఎవరి పేరు రాస్తాడు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతమంది అమ్మాయిల విషయంలో వాళ్ళని ఏదో ఇచ్చింగ్ ఇలా గిల్లి వదిలేయటం లాగా, లేకపోతే ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి. ఎందుకంత అతనేమో సీరియస్గా అటు శారీ ఎందుకు ఇచ్చావు అన్నట్టు, నువ్వు నాకు నచ్చావు సినిమా చూసారా మీరు, పువ్వు ఎందుకు ఇచ్చావు నువ్వు నాకు అని చెప్పి ఆర్తి అగర్వాల్ వెంకటేష్ని అడిగింది. అమ్మ నువ్వు కోరుకున్నావు కదా పువ్వు కావాలని, అందుకని ఇచ్చా. మనసులో ఏముండదు ఆ వెంకటేష్కి, పువ్వు ఎందుకు ఇచ్చావు అని అడిగినట్టు, శారీ ఎందుకు ఇచ్చావు నువ్వు, శారీ ఎందుకు ఇచ్చావు మా మదర్కి, ఏదో ఇచ్చింది లేవయ్యా, ఇస్తే ఏమైంది నీకు కళ్యాణ్ బాబు, నువ్వు అంతా ఫీల్ అయిపోయి అసలు నీకేంటి, అసలు ఎప్పుడు అమ్మాయిని చూడలేదే ఏంటి నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇంకో చోట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నీ ఉద్యోగం చేసుకునేటప్పుడు. మరీ ఘోరంగా ఉంది ఈ విషయంలో మాత్రం. అక్కడ టీ అని రాశాడు పిల్లో మీద. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే టీ అంటే ట్రోఫీ అంట, తనూజ కాదంట. అక్కడ ఎవరు నచ్చారని రాస్తే నీకు, ఎవరు వ్యక్తి గురించి చెప్తే ట్రోఫీ గురించి ఎందుకంటదా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ మరీ అతి కాకపోతే మీరు. అసలు ఏమన్నా అర్థం పర్థం ఉందా, మీరు ఏమన్నా కామెంట్ చేసుకోండి ఈ విషయంలో. అసలు ఇదైతే చాలా తగ్గించుకుంటే ఆ నెంబర్ 1 పొజిషన్ అలాగే కంటిన్యూ చేసుకుంటాడు. ఇలాంటి దూలచర్యలు ఇలాంటి వాటిల్లోకి వెళ్ళి మళ్ళీ పులిహార వ్యవహారాల్లోకి వెళ్తే మాత్రం మళ్ళీ కళ్యాణ్ 2nd 3rd డ్రాప్ అయిపోతాడు. ఇది మాత్రం కొంచెం చెప్పండి, ఎలా చెప్తారు మీరైనా, ఎవరు చెప్పలేరు. అక్కడెక్కడో ఉన్నాడు లోపల, ఎవరు చెప్తారు, ఎలా మార్చుకుంటాడు. వచ్చిన బుద్ధి అయితే పోదు కదా ఎవరికి. 99% ఉండి లాస్ట్కి ఏదో చేస్తే విస్తట్లో అన్నీ వడ్డించి తీరా తినే టైంకి వంటల్లోకి ఇంకొంచెం ఉప్పేద్దామని వేసారు, మేము తినగలమా? సేమ్ అలాగే 99% బాగా ఆడి ఇంకేదో చేస్తే, ఇలాంటి పనులు చేస్తే ఏమన్నా గౌరవం కానీ ఇది కానీ ఏమైనా ఉంటుంది, ఏముండదు. ఇక అదొకటి అయిపోయింది. రీతుకు ఒకటి చెప్తే ఒకటి అర్థమైంది, ఇది కూడా మాట్లాడేసుకున్నాం మనం. కెప్టెన్సీ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంట. లైక్ లాస్ట్ టైం మనకి కఫెన్స్ హారర్ ఎపిసోడ్ లాగా కొంచెం డిజైన్ చేశారు కదా, ఇది కూడా కొంచెం యాక్షన్ ఓరియంటెడ్గా కొంత రాళ్ళు స్టోన్స్ కొంచెం అడ్వెంచరస్ గేమ్ లాగా చేసి చూడటానికి కూడా కొంత ఇంట్రెస్ట్. ఎందుకంటే బోర్ అనిపిస్తుంది నిజంగా కొన్ని టాస్కులు కదా, మీకు అనిపిస్తే ఆ టాస్కులు చాలా బోర్గా ఉంటాయి కొన్ని టాస్కులు అని. ఎందుకంటే మనకు ఒకసారి టాస్క్ అర్థమైపోయింది అని అంటే ఒకళ్ళు చేసిన తర్వాత ఇంకొకళ్ళు చేసేది, ఇంకొకళ్ళు 3 4 వాళ్ళు చేసేది మనకు చూడబుద్ధి కాదు. పైగా అక్కడ గోలగోలగా ఉంటుందేమో, ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి వాళ్ళ వాయిస్లు, అసలు ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో అక్కడ అది అయిపోయింది. ఇక నాకు నిన్న ఇమాన్యుయల్ విషయంలో ఏం నచ్చింది అంటే, సంజన వచ్చి పక్కన ఆ బీన్ బ్యాగ్స్లో బయట కూర్చుని టార్చర్ పెట్టేస్తుంది ఇమాన్యుయల్ని. అదంటది ఇదంటది, నేనైతే మనం టాప్ 3లో ఉండాలి, సూట్ కేసులు తీసుకుపోతా, నేను సూట్ కేసులు తీసుకుపోతుందంట టాప్ 3లో ఉంటే. సంజన ఫ్యాన్స్ గమనించారా ఆమె ఎందుకు ఆడింది ఇప్పటిదాకా అని? లాస్ట్లో టాప్ 3లో సూట్ కేసులు పెట్టి నాగార్జున అడుగుతారు కదా, మీరు ఏది కావాలి, మీకు 20 లక్షలది ఉంది, ఇందులో 30 లక్షల బ్యాగ్ ఉంది, ఇది తీసుకుని వెళ్ళిపోతారా లేకపోతే ఇంకోట, అదే ఇదే అని చెప్పి దానికోసం ఆవిడ ఉందంట. అందుకని టాప్ 3లో ఉంటుందంట. కామెడీగా చెప్పారు అని మీరు సమర్థించుకోకండి. ఎందుకనంటే గేమ్ ఇంతవరకు టాస్కులు కానీ అవి కానీ కరెక్ట్గా ఆడిన ఇదే లేదు. సంజన మంచితనం కానీ అది కానీ అది వేరే విషయం. ఎంటర్టైనర్ అంటే ఏందో ఎంటర్టైన్మెంటు, అప్ టు ద మార్క్ ఎంటర్టైన్మెంట్ అది. ఇమాన్యుయల్ ఎలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు నిన్న, అంత ఇదిలో కూడా ఆవిడ అంత నసపెడుతుంటే ఏమేసాడు తెలుసా, నా ఒరిజినల్ మమ్మీ ఏమిడే ఒక సాంగ్ వేసి గేట్లు తీసేసి బయట పంపించేయండి బిగ్ బాస్ అంటుంది. అది ఎవరికన్నా ఐడియా వస్తుందా? అది ఎంటర్టైన్మెంట్, అది పంచ్ అంటే అది. వెళ్ళిపోండి బాబాయ్, ఇంకా ఈ మమ్మీని భరించలేకపోతున్నాం అని. సో ఓవరాల్గా ఇది మీకు టాప్ 5లో ఎవరు ఉంటారు అని మీకు అనిపిస్తుంది, మీరు చెప్పండి. ఎందుకనంటే ఇంకా ఈ వీక్ అయిపోయింది, కెప్టెన్ కూడా రీతు అయిపోయింది. నెక్స్ట్ వీక్ కెప్టెన్ కనుక భరణి అవ్వకపోతే అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళ అమ్మాయి కూడా వాళ్ళ పాప కూడా డాడీ అంతా ఓకే బట్ నువ్వు కెప్టెన్సీ అవ్వలేదని.
బాధగా ఉంది, కెప్టెన్ అయ్యుంటే బాగుండేది కదా అని. మిగిలిన వాళ్ళల్లో 9 మందిలో అందరు అయిపోయారు, ఒక బర్నీ తప్ప. ఒకవేళ ఈ వీక్లో ఎవరు, ఇంకా మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే డోంట్ మిస్, రేపు లైవ్ ఉంటుంది మనకి యథావిధిగా 4 o'clock అట్లా లైవ్ పెట్టుకుందాం మనం, ఒక 1 hour. మీకు ఎవరెవరు కంటెస్టెంట్స్ ఎవరు బాగా నచ్చారు ఈ సీజన్ మొత్తంలో, ఎందుకంటే అయిపోవచ్చింది, ఇంకా బాగా నచ్చింది ఎవరు బాగా ఆడారు ఇంతవరకు వచ్చారంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లు అందరూ బాగా ఆడినట్టే కదా లెక్క, చాలామంది జనాలకి నచ్చినట్టే లెక్క కదా. సో మీకు పర్సనల్గా ఎవరు నచ్చారు, ఎవరు హుందాగా ఆడుతున్నారు, ఎవరు మాట్లాడుతుంటే ఎక్కువగా ఓకే ఫైన్ బాగుందని ఎవరు ఎక్కువ కన్విన్స్ అవుతున్నారు, ఎవరి గేమ్ వల్ల ఎవరు బాగా కన్విన్స్ అవుతున్నారు అనే పాయింట్తో పాటు ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ కామెంట్స్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కళ్యాణ్ అలా చేయటం అవసరమా, ఆ పిల్లో మీద రాయటం, ఇలాంటి పిల్ల చేష్టలు చేయటం అవసరమా, కొంచెం హుందాగా ఉండొచ్చు కదా. అప్పటిదాకా బాగానే ఉంటాడు, ఉన్నట్టుండి ఇలా ఫ్లిప్ అయిపోతాడు, అదొకటి నచ్చట్లేదు జనాలకి, నాకు ఒక్కడికే కాదు, బయట చాలామంది కామెంట్స్ కూడా చూసా. ఇంకా సంజన విషయం గేమ్ అయితే ఆవిడ ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఇంకా గేమ్ ప్లాన్ చేసేసింది ఆవిడ, ఎందుకంటే విన్నరు కాదు రన్నరు కాదు, ఆవిడకి అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ తనూజ ఎందుకు అలా చేస్తుంది, శారీ ఇచ్చింది ఓకే ఫైన్, ఇస్తే ఇచ్చింది, దాని మీద కళ్యాణ్ ఆర్గ్యుమెంటు 100 సార్లు అడగటం అది దీని మీద ఒకటి చెప్పండి. ఎవరికి ఎక్కువ హింట్స్ వచ్చాయి ఇంట్లో వచ్చిన తర్వాత, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, మదర్స్ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చింది, వాళ్ళ కూతురు వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు కదా, ఎవరికి బాగా హింట్స్ వచ్చాయి. అలాగే రీతుకి చెప్పింది ఒకటి వాళ్ళ అమ్మ, ఈ అమ్మాయి అర్థం చేసుకున్నది ఒకటి, అనుకున్నది ఒకటి అయింది ఒకటి లాగా. పాప వాళ్ళ అమ్మ స్ట్రైట్ అవే చెప్పాల్సింది లోపల రూమ్లోకి వెళ్ళి, నువ్వు డెమాన్ పవన్తో నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, అయినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేసుంటే కొంతలో కొంత బాగుండేదేమో అని అనిపించింది, నాకైతే అనిపించింది. వీటన్నిటి మీద మీరు కామెంట్స్ చేయండి. అలాగే ఇందాక చెప్పినట్టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ అండ్ మోర్ ఓవర్ ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ పవన్. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ టుమారో లైవ్.